శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి రెండవ స్థాయి శక్తి సంకేతాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. అంటే మీకు త్వరలో అదృష్టం పట్టబోతోంది అని అర్థం. ఇంకా లోతైన అదృష్ట అతీంద్రియ శక్తులు, వాటి మేలుకొలుపు దశలు, అరుదైన హస్తరేఖలు, రహస్య పుట్టుమచ్చలు, కళలు, వాటి రాజయోగాలు, ఇవన్నీ మీ గొప్పదనాన్ని తెలియజేస్తాయి. మీరు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, ఇంతవరకు ఎవరూ చెప్పని దైవ సంకేతాలు తెలుసుకోవాలనుకునేవారు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. మీకు ఆ అదృష్టం పట్టే దైవ సంకేతాలు, అందులో ఒక 2 సంకేతాలు మీకు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వృశ్చిక రాశి వారి చేతిలో హృదయ రేఖ దగ్గర చిన్న చతురస్ర ఆకారం కనిపిస్తే అది సాధారణ గీత కాదు. జీవితంలో ఒక దశలో వచ్చిన భావోద్వేగ కష్టాన్ని సూచిస్తుంది. కానీ అదే సమయంలో దైవ రక్షణ కూడా ఉన్నట్టే సంకేతం. అంటే ప్రమాదం వచ్చినా చివరికి మీరు నిలబడతారు. చిన్నప్పటి నుంచి మీలో ఒక విచిత్రమైన లోతు ఉంటుంది. ఇతరులు బయట ప్రపంచాన్ని చూస్తే మీరు లోపల దాగిన భావాలను గమనిస్తారు. అది అనుమానం కాదు, అది అంతర్గత పరిశీలన శక్తి. వృశ్చిక రాశి వారు బయట నిశ్శబ్దంగా కనిపించినా లోపల తమలో తామే ప్రశ్నలు వేసుకుంటారు. ఇది నిజంగా సరైన దారేనా అని. ఆ ప్రశ్న బలహీనత కాదు, మీ అంతర్గత జ్ఞానం పనిచేస్తున్న సంకేతం. వృశ్చిక రాశి వారి మధ్య వేలు మీద స్పష్టమైన ద్వంద్వ లూపు ఉంటే మీరు 2 ప్రపంచాల మధ్య నడుస్తారు. ఒకటి బయట ప్రపంచం, మరొకటి అంతర్గత ఆత్మ ప్రపంచం. ఈ రెండింటినీ సమతుల్యం చేయడం మీ గొప్పతనం. కలలో మీరు ఒక గుహలో నడుస్తున్నట్టు కనిపిస్తే అది తప్పిపోయిన భావం కాదు, మీ అంతరంగం లోపల దాగిన సత్యాన్ని చూపిస్తోంది. ఒక భావోద్వేగ మార్పు దగ్గరలో ఉందని సంకేతం. ఎడమ చేతిలో మణికట్టు ఒక్కసారిగా బరువుగా అనిపిస్తే ఒక పాత నిర్ణయం ఇంకా పూర్తి కాలేదని సూచన. మనసు మరిచిపోయిన శరీరం ఆ జ్ఞానాన్ని నిలబెడుతుంది. ఎక్కడ వేడి లేకపోయినా మీ లోపల తాపం అనిపిస్తే అది కోపం కాదు, ఒక నిర్ణయం రూపం దాల్చబోతోందనే సంకేతం. కొన్నిసార్లు కారణం లేకుండా ఒక దేవాలయం గుర్తొస్తుంది, లేదా ఒక మంత్రం మనసులో వినిపిస్తుంది. అది యాదృచ్ఛికం కాదు, మీ ఆత్మకు దిశ చూపే సంకేతం. వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక దశ వస్తుంది. అక్కడ పాత వ్యక్తిత్వం ముగుస్తుంది, కొత్త అంతర్గత చైతన్యం ప్రారంభమవుతుంది. అది ఓటమి కాదు, అది పునర్జన్మ. మీరు ఒక్కసారిగా కొంతమందితో దూరం పెరిగితే అది కోపం కాదు, మీ జీవితం కొత్త దశలోకి వెళ్తోంది. కలలో పడిపోయే నక్షత్రం కనిపిస్తే అది నష్టం కాదు, మీరు దాచుకున్న కోరిక ఇప్పుడు వెలుగులోకి రానుందనే సంకేతం. వృశ్చిక రాశి వారికి ఎవరినైనా రక్షించాలనే తపన ఉంటుంది. అది ఈ జన్మలో నేర్చుకున్నది కాదు, గత జన్మలో చేసిన ప్రయాణం ప్రతిధ్వని. మీ విజయాలు ఆలస్యంగా వస్తాయి, కానీ వచ్చినప్పుడు స్థిరంగా ఉంటాయి. అది మీ దురదృష్టం కాదు, కర్మ ముందుగా మిమ్మల్ని బలపరుస్తుంది. కొన్నిసార్లు నుదురు మధ్య ఒత్తిడి అనిపిస్తే అది అలసట కాదు, ఒక అంతర్గత నిర్ణయం రూపం దాల్చుతోంది అని అర్థం. మీరు ఒక్కసారిగా మారిపోయినట్టు అనిపిస్తే అది యాదృచ్ఛికం కాదు, మీ జీవితంలో లోపల కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వృశ్చిక రాశి వారు వెనక్కి తగ్గరు. అది మొండితనం కాదు, లోపల పూర్తి స్పష్టత వచ్చిన సంకేతం. చేతిలో స్పష్టమైన సూర్యరేఖ ఉంటే జీవితంలో ఒక దశలో ప్రజల గుర్తింపు తప్పదు. అకస్మాత్తుగా దేవాలయం గంట శబ్దం వినిపిస్తే మీ ప్రార్థన వినబడిందనే సంకేతం. ఎప్పుడు మీకు సవాల్ చేసే వ్యక్తి ఉంటే అది యాదృచ్ఛికం కాదు, గత జన్మ కర్మ బంధం.
మధ్యవేలు మీద స్పష్టమైన ఆర్చి ఉంటే మీరు ఒంటరిగా కూడా నిలబడగలరు. అది అరుదైన మానసిక బలం. తొందరగా తీసుకున్న నిర్ణయం కొన్ని సంవత్సరాలు ప్రభావం చూపుతుంది. కాబట్టి సహనం అవసరం. మీ చూపులో ఒక స్పష్టత ఉంటుంది. మీరు మాట్లాడకపోయినా మీ నిర్ణయం తెలుస్తుంది. కలలో కొండ శిఖరం మీద నిలబడితే పెద్ద లక్ష్యం దగ్గరలో ఉంది. జీవితంలో ఒక దశలో పాత దారి పూర్తిగా ముగుస్తుంది, కొత్త దారి మొదలవుతుంది. అలాగే ఉదయం మొదటి కాంతి ముఖంపై పడితే ఆ రోజు నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి. ఛాతీ మధ్య వేడి అనిపిస్తే ఒక భావోద్వేగ నిర్ణయం దగ్గరలో ఉంది. మీ కలలో త్రిశూలం కనిపిస్తే 3 మార్గాలు తెరుచుకుంటున్నాయి. ఒకటి మాత్రమే మీది. జీవరేఖ పక్కన పలుచని గీత ఉంటే దైవరక్షణ సంకేతం. మీ అసలు శక్తి చివరి దశలో బయటపడుతుంది. కలలో సర్పం కనిపిస్తే పునర్జన్మ మార్పు ప్రారంభమైంది అని అర్థం. మీరు మాట్లాడే ముందు గమనిస్తారు, గమనించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. వృశ్చిక రాశి వారి కుడి పాదం స్పందిస్తే ఒక ప్రయాణం దగ్గరలో ఉంది అని అర్థం. కొత్త ప్రదేశం పాత జ్ఞాపకంలాగా అనిపిస్తే అది గత జన్మ సంకేతం. ఒక దశ తర్వాత మీ పేరు గౌరవంగా వినిపిస్తుంది. అదే మీ రాజయోగం ప్రారంభం. వృశ్చిక రాశి వారి ఎడమ భుజం వెనుక చిన్న పుట్టుమచ్చ ఉంటే అది సాధారణ గుర్తు కాదు. జీవితంలో ఒక దశలో మీరు ఇతరుల బాధ్యత కూడా మోసే పరిస్థితి వస్తుంది. మీరు కోరుకోకపోయినా మనుషులు మీ దగ్గర ఆశ్రయం కోరతారు. అది మీ ఆత్మలో దాగిన రక్షణ స్వభావం. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు హృదయం ఒక్కసారిగా బలంగా కొట్టుకుంటే అది భయం కాదు, మీ అంతరంగం ఆ నిర్ణయం గురించి హెచ్చరిస్తోంది అని అర్థం. వృశ్చిక రాశి వారికి కొన్నిసార్లు అది అంగీకారం, కొన్నిసార్లు హెచ్చరిక, కొన్నిసార్లు అకస్మాత్తుగా కళ్ళకు ఒక గాఢమైన కాంతి కనిపిస్తే అది కేవలం కంటి మాయ కాదు, మీ అంతర్గత చైతన్యం మేల్కొంటున్న సంకేతం. వేలి ముద్రలో స్పష్టమైన త్రికోణ ఆకారం కనిపిస్తే మీరు భావోద్వేగంతో పాటు వ్యూహాత్మక ఆలోచన కూడా చేయగలరు. అది అరుదైన నాయకత్వ లక్షణం. వృశ్చిక రాశి వారికి ఒక ప్రత్యేక వయసు వస్తుంది. ఆ సమయంలో జీవితం ఒక్కసారిగా మారుతుంది. అది యాదృచ్ఛికం కాదు, విధి మలుపు. ఉదయం కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుంటే మీ ఆలోచనలు స్పష్టమవుతాయి. అది సాధారణ ధ్యానం కాదు, మీ ఆత్మ మీతో మాట్లాడే సమయం. మీ కలలో సర్పం కనిపిస్తే అది భయ సూచన కాదు, పునర్జన్మకి శక్తి మేల్కొంటోంది అని అర్థం. మీ జీవితంలో ఒక పాత దశ ముగిసి కొత్త దశ ప్రారంభమవుతోంది అని సంకేతం. ఇవి వృశ్చిక రాశి వారి 2వ స్థాయి శక్తి సంకేతాలు మాత్రమే. ఇంకా లోతైన అదృష్ట అతీంద్రియ శక్తులు, వాటి మేలుకొలుపు దశలు, అరుదైన హస్తరేఖలు, రహస్య పుట్టుమచ్చలు, కళలు, వాటి రాజయోగాలు తర్వాతి భాగంలో ప్రారంభమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇది వారికి దైవ సంకేతం కావచ్చు. తర్వాత భాగం కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సర్వేజన సుఖినో భవంతు.